నెక్స్ట్ మిగతా వార్తల్లో ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులట. వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపైన చర్చ. ఇది మిగతా పేపర్స్లో ఇంకొంచెం గట్టిగా రాసి చూడండి. సో నిన్నటి రివ్యూ ఇది. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన రివ్యూ వైద్య ఆరోగ్య శాఖ మీద. సిఎస్ శాంతికుమారి పక్కన దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి. తెల్ల రేషన్ కార్డు లేకున్న ఆరోగ్యశ్రీ నిబంధనను సడలించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు. ఆరోగ్యశ్రీతో వాటి అనుసంధానం. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం. వైద్య కళాశాలల వద్దే నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి సేవలపైన దృష్టి. సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ ఏమంటున్నారు? ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని, దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్డులతో ఆరోగ్యశ్రీ సేవలను అనుసంధానించాలని సూచించారు. సోమవారమైన సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఒకసారి చూద్దాం ఈ రివ్యూ ఏంటి అన్నది. ఓవరాల్గా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. అందుకోసం ఒక సంయుక్త విధానం తీసుకురావాలి. వైద్య కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాలి. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలి. గతంలో కేసీఆర్ చెప్పింది దీని మీద 2700 కోట్లు రిలీజ్ చేస్తున్నా, ఇక అయిపోయి వచ్చే సంవత్సరానికి అన్నాడు. అల్వాల్లో పెద్ద సభ పెట్టిండు, సభకే కోట్లు ఖర్చు పెట్టిండు. హాస్పిటల్ లేదు, తట్ట మట్టి లేదు. ఆడ క్రెయిన్లు ఒకటి కనిపిస్తాయి, చుట్టూ బ్లూ షీట్స్ కనిపిస్తాయి, అంతకుమించి ఏం లేదు. మనం కూడా పోయి తిరిగి అసలు ఎంతవరకు వచ్చిన ఈ హాస్పిటల్ నిర్మాణాలు అని చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. మరి వీళ్ళు చేస్తామంటున్నారు, చూడాలి. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలి. కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పరిశీలన జరపాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపైన భారం తగ్గుతుంది. ఎయిమ్స్పై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలి. ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే నేనే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సేవలు కల్పించాలి. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలు. ఈ సమీక్ష సందర్భంగా అధికారులు ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉస్మానియా ఆసుపత్రి ఉన్న భవనం వారసత్వ కట్టడం కావడం వల్ల కోర్టులో కేసు కొనసాగుతోందని వివరించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ న్యాయస్థానం సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుందాం. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అప్పగించాలన్నారు. సిఎస్ఆర్ నిధులతో హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలన్నారు. ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఇక జీతాలు, ఆరోగ్యశ్రీ బిల్లులపైన జూనియర్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్సుల జీతాలను ప్రతి నెల క్రమం తప్పకుండా అందించేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 108, 102 సేవల పనితీరుపైన ఆరా తీశారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రులకు ప్రతి నెల 15వ తేదీలోగా ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న బోధనాసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. రేపు స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలట. సో వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి యాక్చువల్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే కేసీఆర్ హయాంలో ఈ ఆరోగ్యశ్రీ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. చాలా రోగాలను ఇందులోంచి తొలగించారు. చాలా హాస్పిటల్స్ మాకొద్దుర నాయన ఈ ఆరోగ్యశ్రీ అని వాటి నుంచి బయటకు వచ్చారు. వాటన్నింటి మీద సమీక్ష చేసి దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మీరు ఎంత స్ట్రెంథన్ చేసినా అది తాత్కాలికమే, అది కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెట్టడమే అవుతుంది. మీరు ఇది తాత్కాలికంగా దీన్ని కొనసాగిస్తూ ఈ సేవలు మెరుగుపరుస్తూ
మీరు భవిష్యత్తులో చేయాల్సింది, రాబోయే కాలంలో చేసుకుంటూ వెళ్ళాల్సింది ప్రభుత్వ ఆసుపత్రులని స్ట్రెంథన్ చేయడం. ఇప్పుడు ఉస్మానియా బిల్డింగ్ ఎందుకు కడతలేరు? ఇంకా కోర్టులో కేసు ఉందని చెప్పి, మీరు కోర్టులో కేసు ఉంటే మీరే ఇనిషియేట్ తీసుకుని దాన్ని పర్సూ చేయండి. అది చేయడం సాధ్యం కాదా? దానికి ఏం చేయాలని అని పబ్లిక్లోనే పెట్టండి ఇష్యూని. ఇప్పుడు అది వారసత్వ కట్టడం అయితే ఆ ముందున్న ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అట్లాగా పెట్టి మిగతా ప్రాంతంలో కట్టే ప్రయత్నం చేయండి. రోగుల సంఖ్య పెరుగుతున్నది, హాస్పిటల్లో సౌకర్యాలు ఉన్నా అంతో కొంత ఉన్నా వాళ్ళకి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఆ బిల్డింగ్ లేకపోవడం వల్ల. సో ఇట్లా ఆసుపత్రుల సంఖ్యను పెంచండి. గతంలో కేసీఆర్ నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి అన్నాడు, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ అన్నాడు, అవి కట్టలేకపోయిండు. మీరైనా కట్టి చూపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఏం కావాలా? బడ్జెట్ కావాలా. మీరు కేసీఆర్ లాగానే 5% 6% బడ్జెట్ రిలీజ్ చేసి ఇక అయిపోయింది, ఇక మేము చేస్తున్నాం అని అంటే అది పొరపాటు. అన్ని ఇప్పుడు మీరు అంటున్నారు సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలు, మంచి నిర్ణయమే. సో అట్లాంటి ప్రజలనే అడగండి, డబ్బులు ఉన్న వాళ్ళని అడగండి, కంపెనీలను అడగండి, వైద్య సేవల కోసం వాళ్ళు ఏమైనా సేవ చేస్తే వినియోగించుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మీరు బడ్జెట్ కేటాయింపులు వైద్యం మీద ఎక్కువగా కేటాయించండి. కరోనా టైంలో ప్రజలకి జరిగిన ఇబ్బందులని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే ప్రయత్నం చేయండి. బెడ్ల సంఖ్యను పెంచండి. సో ఈ ప్రయత్నం చేయకుండా మీరు ఆరోగ్యశ్రీని స్ట్రెంథన్ చేస్తామంటే దానివల్ల ఉపయోగం లేదు. అది దీర్ఘకాలికమైన పరిష్కారం కానే కాదు. దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడితే తప్ప ప్రజలకి ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రాదు. సో దయచేసి దీన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకున్న ఆరోగ్యశ్రీ అంటే మరి ఏ కార్డు చూపిస్తే వాళ్ళు అర్హులని తేలుస్తారు? మరి ఇది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఏ కార్డు చూపిస్తే వాళ్ళకి క్లారిటీ. అందరికైతే ఇవ్వరు కదా ఆరోగ్యశ్రీ, అందరికి ఇంప్లిమెంట్ చేస్తారా? అది కూడా లేదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా, డబ్బులున్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ అయితే ఇంప్లిమెంట్ కాదు కదా మీరు అన్నదాని ప్రకారంగా. మరి ఎవరికి? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. ఆ వైట్ రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ అంటున్నారు. మరి ఎట్లా గుర్తిస్తారు? హాస్పిటల్కి ఎట్లా పోవాలా? ఏం తీసుకొని పోవాలా? సో ఇది రివ్యూలకే పరిమితం కావద్దు. ఒక రివ్యూ చేసిండు అని అంటే ఇక అది అయిపోయిందని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. కానీ ఒక సానుకూలమైన మనం పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే వైద్యం మీద ముఖ్యమంత్రి స్వయంగా కూర్చొని రివ్యూ చేయడం. గతంలో చూసినామా మనం ఏనాడన్నా? గత 10 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద కేసీఆర్ చేసిన రివ్యూలు ఒక్కసారి బయటికి తీయండి. ఒక్క రివ్యూ లేదు. ఎడ్యుకేషన్ మీద అయితే ఒక్క రివ్యూ లేదు. నాకు తెలిసి ప్రపంచంలో, ఈ దేశంలో ఏ నాయకుడు, ఆ రాజ్యంలో ఉన్న ఏ నాయకుడు కూడా ఇంత దరిద్రమైన పాలన అందించున్నాడు? ఎవడన్నా మెయిన్ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకు కావాల్సిందే విద్యా, వైద్యం, వాటి మీదనే రివ్యూ చేయలేడు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? సో ఇక్కడ మన సానుకూల అంశం ఏంటంటే కనీసం వీళ్ళు ఆ విషయాలని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న బడ్జెట్ని ఎట్లా వాడుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడతా ఉన్నది. సో రిజల్ట్స్ ఎట్లుంటాయి అనేది వీళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సో మనం విమర్శ ఎట్లా చేస్తున్నాం అంటే వీళ్ళని కనీసం ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళా కేసీఆర్ అలాంటి తెచ్చుకున్నామంటే గోవింద మంగళం.